రైట్, ఇక ఈ అంశాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మా ప్రతినిధులు రవికాంత్, భాస్కర్, అరవింద్, కిరణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్, ఇక టాప్ 1 డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ప్రజాకంటక పాలనలో అన్నదాతల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. ధాన్యం కొనుగోళ్ల కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నా ఫలితం లేకుండా పోవడంతో రైతన్న అగ్గి మండుతున్నాడు. మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్న బస్తాలు దిగుమతి కోసం ట్రాక్టర్లు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ సహకార గోదాం వద్ద గత 4 రోజులపై నుండి రైతులు రోడ్లపైనే నిరీక్షిస్తున్నా అధికారులు కనీసం పట్టించుకున్న పాపాన పోవట్లేదు. పండించిన పంట అమ్మకానికి అరిగోసపడుతున్నామని, హమాలీలు లేక ఇబ్బంది పడుతున్న అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నరసింహులపేట మండలంలో రైతులు ధర్నాకు దిగారు. ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. వసరం తండా పిఎస్సిఎస్ కేంద్రం వద్ద కూడా ఆందోళన నిర్వహించారు. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి 40 రోజులు అవుతున్నా కాంటాలు లేక కన్నీళ్లు వస్తున్నాయంటూ అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. రైట్, మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్న బస్తాల దిగుమతి కోసం ట్రాక్టర్లు కిలోమీటర్ల మేర బారులు తిరాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికాంత్ అందించడానికి సిద్ధంగా. రవికాంత్, చెప్పండి, పెద్ద ఎత్తున ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తీసుకొచ్చినా కూడా కిలోమీటర్ల మేర అక్కడ నిలబడి వీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకు కొనుగోలు జరగట్లేదు అనుకోవాలి అక్కడ? మొక్కజొన్న సంబంధించినటువంటి పంట విషయంలో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం కష్టించి పండించినటువంటి ఆ పంటను అమ్ముకునే విషయంలో దాదాపు 2 నెలలుగా మహబూబాబాద్ జిల్లా రైతాంగం అయితే తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మహబూబాబాద్ జిల్లా ప్రాంతం అంతా కూడా అత్యధికంగా మొక్కజొన్న పండించినటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా మొక్కజొన్న రాశులు కనిపిస్తున్నాయి. రోడ్ల వెంట కావచ్చు, ఇటు కళ్ళాల దగ్గర కావచ్చు, ఇటు మిల్లుల దగ్గర, మార్కెట్ల దగ్గర కుప్పలు పోసి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ కాంటాలు అయితే లారీలు రావు, ఆ కాంటాలు అయిన తర్వాత గన్ని బ్యాగులు అందుబాటులో ఉండవు. రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. మొక్కజొన్న రైతులకు సంబంధించినటువంటి బాధలకు నిలువెత్తు నిదర్శనంగా ఇవాళ తొర్రూరు పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర నిరీక్షణతో ఉన్నటువంటి ఆ ట్రాక్టర్లు ఏవైతే ఉన్నాయో అవి ఉదాహరణగా మనం చెప్పాల్సి ఉంటుంది. మనం డ్రోన్ విజువల్స్ లో కూడా చూడొచ్చు. కిలోమీటర్ మేర ఆ ట్రాక్టర్లు అయితే మొక్కజొన్న బస్తాలతో కూడినటువంటి ఆ ట్రాక్టర్లను నిలిపి ఉంచినటువంటి పరిస్థితి. పూర్తిగా ఇటు మిల్లుల దగ్గర, గోదాముల దగ్గర, మార్కెట్ల దగ్గర ఏదైతే వచ్చినటువంటి మొక్కజొన్న కావచ్చు, ధాన్యం నిల్వ చేయలేక పూర్తిగా తాళాలు వేసుకునేటువంటి దుస్థితి మనకైతే స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా తొర్రూరు పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర నిలిపినటువంటి ఆ ట్రాక్టర్లే ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుంది. ఆ బస్తాలను దించేటువంటి సందర్భం లేక రోజుల తరబడి నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి రైతాంగాన్ని ముక్కులు తిప్పల పెడుతున్నటువంటి పరిస్థితి. 4 రోజుల నుంచి రోడ్ల మీదే నిరీక్షిస్తున్నామని రైతులు తమ ఆవేదన రూపంలో వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. పండిన పంటను అమ్మడానికి ఇన్ని గోసలు పడాలనా అని చెప్పి రైతులు ప్రశ్నిస్తున్నటువంటి తీరు. ఒకవేళ ఎవరైనా రైతు కొద్దో గొప్ప ఏదైనా రైతు దగ్గర మొక్కజొన్న ధాన్యం అమ్ముడు పోతే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడడానికి
గగనంగా మారినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. హమాలీల కొరత, గన్ని బ్యాగుల కొరత, పూర్తిగా లారీలు అందుబాటులో లేక రైతులైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. సురేష్, మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, డ్రోన్ విజువల్స్ లో కిలోమీటర్ మేర ట్రాక్టర్లన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏదైతే ఈ బస్తాలను దించుతారన్నటువంటి ప్రశ్న అయితే ఇటు రైతులు, ఆ ట్రాక్టర్ డ్రైవర్లు కూడా తమ ఆవేదనలో వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జనగామ మార్కెట్ లో అప్పటికే 3 రోజులు అవుతుంది వడ్లకు సంబంధించినటువంటి లోడ్ తీసుకొచ్చి ఆ లోడ్ అన్లోడ్ చేయకపోవడంతో అప్పటికే 3 రోజులు వేచి ఉన్నటువంటి ఒక లారీ డ్రైవర్ మరొక 3 రోజులు పడుతుంది ఆ లారీలకు సంబంధించినటువంటి ఆ ధాన్యాన్ని అన్లోడ్ చేయడానికి అని చెప్పడంతో అతను ఆత్మహత్య యత్నానికి పాల్పడటం, ఆత్మహత్య యత్నానికి యత్నించినటువంటి పరిస్థితుల్లో తోటి డ్రైవర్లు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులు అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం చూసాము. ఎంత దారుణంగా ఉందంటే రైతులు ఒకవైపు గుడ్డెపోట్లతోనూ ఆత్మహత్యలతోనూ ఒక రైతు మరణ మృదంగం రాష్ట్రంలో మోగుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండే విధంగా ఏదైతే రైతులకు సంబంధించినటువంటి పంటను తీసుకువెళ్ళేటువంటి వాహనాలకు సంబంధించినటువంటి డ్రైవర్లు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి దాఖలా మనకు కనిపిస్తా ఉంది. గురించి రైట్, థ్యాంక్ యూ రవికాంత్. సిద్దిపేట జిల్లాలో కూడా అన్నదాతల ఆకలి మంటలు అక్కి రాజేస్తున్నాయి. దుబ్బాక మండలం తిమ్మాపూర్ వద్ద సిద్దిపేట రామాయంపేట రహదారిపై రాస్తారోకో నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్నటువంటి జాప్యానికి నిరసనగా పెద్దగుండవెల్లి గ్రామ రైతులు రహదారిని దిగ్బంధించారు. మొక్కుబడిగా కొనుగోలు చేసి ధాన్యాన్ని కూడా లారీల్లో రైస్ మిల్లులకు తరలించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని మండిపడ్డారు. వెంటనే ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ రాయపోలు మండల పరిధిలోని వీరానగర్ గ్రామ చౌరస్తాపై బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడుతూ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. 4 రోజులుగా ఐకేపీ సెంటర్లో ధాన్యం అమ్మేందుకు పడిగాపులు కాస్తున్నామని, అయినా అధికారులకు పట్టింపు లేదని మండిపడ్డారు. లారీల కొరత, గన్ని బ్యాగుల కొరతతో ధాన్యం కొనుగోలు ముందుకు సాగట్లేదని దుయ్యబట్టారు. ఇటు పంట కొనుగోలు చేయట్లేదని సిద్దిపేట జిల్లాలో కూడా పెద్ద ఎత్తున రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సురేష్. ముఖ్యంగా ఈ రోజు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల రైతులు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి కొనసాగింది. ముఖ్యంగా కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి వైఖరికి నిరసనగా గడుపు మండినటువంటి కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామ స్టేజీ వద్ద రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు, రాస్తారోకో చేశారు. అటు ముస్తాబాద్ సిద్దిపేట రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్ అంటూ వాళ్ళు నినాదాలు చేయడం జరిగింది. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ముఖ్యంగా పుల్లూరు గ్రామ శివార్లోని అనేక గ్రామాల్లో ఐకేపీ కేంద్రాల్లో గత 4 రోజులుగా రైతులంతా కూడా ధాన్యం తెచ్చి అమ్మకం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉన్నది. అయినా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం, కనీసం గన్నీ బ్యాగులను కూడా సప్లై చేయకపోవడం, అట్లాంటి చర్యలు అటు కనీసం రైస్ మిల్లర్కి సంబంధించిన కేటాయింపు కూడా జరగకపోవడం ఫలితంగా రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి పుల్లూరు గ్రామ స్టేజీ వద్ద జరిగింది. ఇక ఇటు దుబ్బాక నియోజకవర్గ పరిధిలో కూడా దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక మండలం తిమ్మాపూర్ వద్ద పెద్ద ఎత్తున రైతులంతా కూడా ఆందోళనకు దిగారు. పెద్దగుండవెల్లి గ్రామానికి సంబంధించిన రైతులంతా అక్కడికి వచ్చి రోడ్డుపై బైఠాయించి మెదకు సిద్దిపేట రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి అక్కడ కొనసాగింది. అక్కడ కూడా ఇదే పరిస్థితి. గత 4 రోజులుగా అక్కడ కూడా రైతులంతా కూడా ధాన్యాన్ని అమ్మకం కోసం తెచ్చి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎండాకాలం ఇది. దాదాపు 45-46 డిగ్రీల ఎండలో రైతులంతా కూడా ఆ ధాన్యం అమ్మకం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం నుంచి సరైనటువంటి స్పందన లభించకపోవడంతో గత వరుసగా 4-5 రోజుల నుంచి ఇటు తోర్నాల, బుస్తాపూరు, తిమ్మాపూర్ ప్రాంతాల్లో, అటు చేర్వాపూర్ ప్రాంతాల్లో కూడా రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. అటు ధర్మారం ప్రాంతాల్లో కూడా రైతులు
రాస్తారోకోలు నిర్వహించిన పరిస్థితి నిన్న మొన్న కూడా కొనసాగింది. ఈ రోజు ఇక్కడ ఈ పెద్దగుండవేలికి సంబంధించిన రైతులంతా కూడా ఇక్కడ ఆందోళన చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక రాయపూల్ మండలం వీరానగర్ ప్రాంతంలో కూడా రైతులంతా పెద్ద ఎత్తున ఈ రోజు ఆందోళనకు దిగి రాస్తారోకో చేసినటువంటి పరిస్థితి అక్కడ కొనసాగింది. అక్కడ కూడా రైతులు గత నెల రోజులుగా అమ్మకం కోసం ధాన్యం తీసుకొచ్చి ప్రభుత్వానికి సరైనటువంటి స్పందన లేకపోవడం, ప్రభుత్వ రంగ సంస్థలు అక్కడికి వచ్చి కొనుగోలు ప్రారంభించకపోవడము, గన్నీ బ్యాగులు సప్లై చేయకపోవడము, హామీల సప్లై సక్రమంగా లేకపోవడము, సరైన సమయంలో లారీలను అక్కడికి పంపించకపోవడము, రైస్ మిల్లర్స్ కు ధాన్యం కేటాయింపు విషయంలో అధికారులు అవలంబిస్తున్నటువంటి చర్యల ఫలితంగా అక్కడ కూడా పెద్ద ఎత్తున రైతులంతా కూడా ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇక గజ్వేల్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున రైతులు పొద్దుతిరుగుడు పంట కొనుగోలు చేయాలని చెప్పి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అటు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా అక్కడ పొద్దుతిరుగుడు పంట కొనుగోలు చేయాలని చెప్పి ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ్ శ్రీనివాస్ తో పాటు అక్కడ స్థానికంగా ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 2 నెలలుగా పొద్దుతిరుగుడు పంట సంబంధించిన పంటలు వేసుకొని అక్కడ వాళ్ళు మార్కెట్ కు తెచ్చి వాళ్ళ అమ్మకం కోసం ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అటు అన్ని ప్రాంతాల్లో, ఇటు మిడిదొడ్డి, దుబ్బాక, తొగుట, ఇటు సిద్దిపేట ప్రాంతాల్లో రంగచారి అంటే ఇలా చాలా చోట్ల కొనుగోలు జరగట్లేదు. ప్రధానంగా దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు, అసలు ప్రభుత్వం ఏం చెప్తుంది, ఎందుకోసం కొనుగోలు జరగట్లేదు ఏం చెప్తుంది, రైతులు దీనికి సంబంధించి ప్రధానంగా ఏమంటున్నారు? అసలు ప్రభుత్వం అనేది ఒకటి ఉందా, ప్రభుత్వ అధికారులు అంటూ ఒకరు పనిచేస్తున్నారనే ఒక అనుమానాలు కలుగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా సాధారణంగా ఎప్పుడైనా రైతుల పంటల చేతికొచ్చి వాళ్ళు ధాన్యాన్ని మార్కెట్ యార్డుకు తీసుకొస్తున్న దశలోనే ముందస్తుగానే ప్రభుత్వ యంత్రాంగము, మార్కెటింగ్ శాఖ, అట్లాగే సివిల్ సప్లై కార్పొరేషన్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక సమీక్షా సమావేశం నిర్వహించుకుని ఈసారి ఎంత పంట వస్తుంది, ఎంత పంట మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని మనం ఎట్లా కొనుగోలు చేయాలి, రైతులకు ఏ మేరకు మనం ఎన్ని రోజుల్లోగా డబ్బులు అందజేయాలి అనే విషయాల మీద వాళ్ళు సమీక్షలు నిర్వహించుకుని దానికి అవసరమైనటువంటి ఏర్పాటు చేసి ఆ ఐకేపీ సెంటర్లన్నీ కూడా గ్రామాల్లో ప్రారంభించి అందుకు అవసరమైనటువంటి గన్నీ బ్యాగులను కానీ, హమాలీలను కానీ, వాటి తూకంకు సంబంధించిన వస్తువులు కానీ సప్లై చేసి ఎప్పటికప్పుడు వాటిని కొనుగోలు చేసి రైస్ మిల్లర్స్ కు సంబంధించిన కేటాయింపులు జరిగి అవసరమైనటువంటి లారీలను అక్కడికి పంపించి వాటిని ఏ గ్రామానికి ఏ లారీ పంపించాలి, ఎక్కడెక్కడ ఆ లారీలు ఎక్కడికి తీసుకువెళ్ళాలి, ఏ రైస్ మిల్స్ కు పంపించాలి, ఆ గొడవలు ఖాళీ ఉన్నాయా లేవా, ఆ ఖాళీ లేకపోతే వాటిని ఎట్లా ఖాళీ చేయించాలి, ఇవన్నీ ఒక ముందస్తుగా ఒక 2 నెలల ముందుగానే ఈ ప్రభుత్వం అంతా కూడా ఈ పనులు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. కానీ ఈసారి ప్రభుత్వం అసలు ఆ పని చేసినట్టుగా కూడా అనిపించడం లేదు. ప్రభుత్వ అధికారులకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వకపోవడం ఫలితంగా సమయానికి కూడా హైరాణ పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడేమో మార్కెట్ లోకి పెద్ద ఎత్తున ధాన్యం వచ్చి చేరింది. వాళ్ళంతా కూడా ధాన్యం అమ్మకానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. తూతు మంత్రంగా ఐకేపీ కేంద్రంలో అక్కడ ప్రారంభించి ఎక్కడ కూడా సక్రమంగా కొనుగోలు చేయదు. దాదాపు ప్రతి చోట ఒక 5 నుంచి 10 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేసి వదిలేశారు తప్ప ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ ఇంకా ప్రారంభించలేదు. అటు మార్కెటింగ్ శాఖ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ల వైపు నుంచి కానీ, ఇటు సివిల్ సప్లైకి సంబంధించిన అధికారులు కానీ, మిగతా వీళ్ళెవరూ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి వివరిస్తున్నట్టుగా అనిపించడం లేదు. బాధ్యతగా వివరిస్తున్నట్టుగా ఎక్కడ కనిపించడం లేదు. వాళ్ళు కూడా ఒక చోటనేమో రైతులంతా కూడా తమకు గనీ బ్యాగులు అందడం లేదని ఒకవైపు చెప్తున్నారు. మరో చోటనేమో అసలు రైస్ మిల్లర్ల కేటాయింపు ఇంకా జరగలేదు తమ ప్రాంతానికి అని చెప్పి ఇంకోవైపు చెప్తున్నారు. మరోవైపు లారీలకు సంబంధించి లారీలు కూడా సక్రమంగా రావడం లేదని చెప్పి మరికొంతమంది చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అటువైపు ఏమో అటు రైస్ మిల్లర్స్ ఏమో మాకు ఇది కేటాయింపు సక్రమంగా జరగలేదు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. తామంతా కూడా బి కేటగిరీకి సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి ఏ కేటగిరీ కొనుగోలు చేసే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితి, ఇంత అసంబద్ధమైనటువంటి వైఖరి గతంలో ఎన్నడూ లేదని చెప్పి రైతులు చెప్తున్నారు. వాళ్ళు ఆప్త రికార్డులో అధికారులు కూడా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం నుంచి మాకు ఏమైనా స్పష్టమైనటువంటి ఆదేశాలు కానీ, అందుకు సంబంధించిన డబ్బు ఇచ్చే విషయంలో కానీ, రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించే విషయంలో కానీ స్పష్టమైనటువంటి ఆదేశాలు కనుక వచ్చి ఉంటే మేము కూడా అవి నిర్వహించే వాళ్ళమని చెప్పి వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే అధికారులు తలలు పట్టుకుంటున్నారు, రైతులంతా రోడ్ల మీదకి వస్తున్నారు. జిల్లా కలెక్టర్లు కానీ, జిల్లా నాయకులు కానీ వాళ్ళు ఎవరు కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు. ఫలితంగా ప్రతిరోజు ఏదో ఒక చోట ఆందోళన కొనసాగుతుంది. రైతులు మాత్రం చాలా రకాలుగా అవస్థల పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించే నాతుని కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉన్నది సురేష్.
రైట్, థ్యాంక్ యూ రంగాచారి. రైట్, అడవుల కిల్లా ఆదిలాబాద్ జిల్లా రైతుల ఆందోళనతో అట్టుడికింది. బోధు మార్కెట్ యార్డు ఎదుట జొన్న రైతుల నిరసనలకు దిగారు. జొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. గన్నీ బ్యాగులను వెంటనే సరఫరా చేయాలని, కొనుగోలు చేసినటువంటి జొన్న పంటను తరలించడానికి లారీలను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. జొన్న పంటను ఎకరానికి 20 క్వింటాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జొన్న రైతుల రహదారిని దిగ్బంధించారు. రైట్, ఇటు ఆదిలాబాద్ జిల్లా బోధ మార్కెట్ యార్డ్లో కూడా జొన్న పంటకు సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మొత్తానికి ఇటు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా జొన్న పంటను కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, గత వారం రోజులు కూడా ఆదిలాబాద్ జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది చెప్పొచ్చు. ఎక్కడ చూసినా కూడా కొనుగోలు కేంద్రాల్లో పంటలు కొనుగోలు చేయకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద అలాగే ఇటు మార్కెట్ యార్డులో రైతులు రాత్రనక పగలనక పడిగాపులు కాస్తున్న పరిస్థితి. తాజాగా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గంలోని బోత్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ ఎదుట జొన్నకు సంబంధించిన రైతులు ధర్నా రాస్తారోకో చేపట్టడం జరిగింది. గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని, అలాగే కొనుగోలు చేసిన పంటను వెంటనే అక్కడ నుంచి తరలించేందుకు ప్రత్యేకంగా వాహనాలను అందుబాటులో ఉంచాలని, అలాగే జొన్న క్వింటాలకు ఎకరానికి 20 క్వింటాల జొన్న పంటను కొనుగోలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా రాస్తారోకో చేపట్టడం జరిగింది. దాదాపు గత 2 నెలలుగా కూడా ఆదిలాబాద్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ముందు కొనసాగక రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున జొన్న పంటకు సంబంధించిన మొక్కజొన్న పంటకు సంబంధించిన ధాన్యం పూర్తిగా పేరుకుపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా మార్కెట్ యార్డ్ లో తాత్కాలికంగా కొనుగోళ్లను జొన్న పంట కొనుగోలుకు సంబంధించి జొన్న పంటను కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు కూడా మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రకటించడంతో రైతులు ఒక విధమైన ఆందోళన మొదలైంది. గత వారం రోజులు కూడా తాము పడిగాపులు కాస్తున్నామని, అయినప్పటికీ కూడా రైతులు మాత్రము ఇక్కడ పడిగాపులు కాస్తున్న అధికారులు కానీ ఇటు వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులు కానీ మార్కెటింగ్ శాఖ అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదని గత 3 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ స్వయంగా మార్కెట్ యార్డ్ ను సందర్శించి వెంటనే కొనుగోలు చేపట్టాలని చెప్పినప్పుడు కూడా పరిస్థితులు మాత్రం ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తించడం జరుగుతుంది. గత వారం రోజులు కూడా తాము ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పడిగాపులు కాస్తున్నామని, అకాల వర్షాలు కూడా తమ ఎంతో ఆందోళన గురి చేస్తున్నాయని, 3 రోజుల క్రితం అకాల వర్షం కారణం కూడా తమ జొన్న పంట పూర్తిగా తడిచిపోవడం జరిగిందని, తడిచిన ధాన్యాన్ని ఇంకా కొనుగోలు చేయలేదని, ఇప్పటికి కూడా పెద్ద ఎత్తున మార్కెట్ యార్డుకు తరలి వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా తాత్సారం చేయడం పట్ల కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. మరోవైపు ఇటు నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోలులో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు. గత నెల రోజుల్లో కూడా ధాన్యం కొనుగోలు ముందుకు కొనసాగడం లేదు. ఇటు సారంగపూర్ మండల కేంద్రంలో కూడా ఈరోజు సారంగపూర్ మార్కెట్ యార్డు ఎదుట కూడా రైతులు మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా రాస్తారోకో చేపట్టడం జరిగింది. రోజుకు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లాలో ఎక్కడొక చోట ఖచ్చితంగా రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకో వారం 10 రోజులు అయితే మాన్సూన్ వర్షాకాలం వచ్చే పరిస్థితుల నేపథ్యంలో పంటలు పెద్ద ఎత్తున మార్కెట్ యార్డుకు కొనుగోలు కేంద్రాలకు పిఎస్సి సెంటర్ తరలించినప్పుడు కూడా ఏ ఒక్క అధికారి కూడా ఈ పంటలను కొనుగోలేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. గత వారం రోజుల్లో కూడా అకాల వర్షాలు కూడా తమ ఇబ్బందులు గురి చేస్తున్నప్పుడు కూడా అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తు వ్యవహరించడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ మొక్కజొన్నతో పాటు జొన్న పంటను ఇటు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేపట్టాల చర్యలు చేపట్టాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. సురేష్, రాజు, ముఖ్యంగా మొక్కజొన్న కావచ్చు, అలాగే జొన్న కావచ్చు, మొత్తానికి ప్రధానంగా మొత్తం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని క్వింటాల పంట పండించారు? ప్రధానంగా ఇప్పటి వరకు ప్రభుత్వం అసలు కొనలేదా? ఎన్ని క్వింటాల వరకు ఉండవచ్చు?
మొక్కజొన్న చూసుకుంటే మొక్కజొన్న దాదాపు 20 లక్షల క్వింటాల 20 లక్షల క్వింటాల మొక్కజొన్న వస్తుందని చెప్పేసి అంచనా వేసిన అధికారులు కేవలం ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం 2 లక్షల క్వింటాల మొక్కజొన్నను మాత్రం కొనుగోలు చేయడం జరిగింది. ఇటు జొన్న పంటకు చూస్తే మాత్రం 35,000 క్వింటాల జొన్న పంట వస్తుందని అనుకుంటే ఖచ్చితంగా ఒక 10% కూడా కొనలేని పరిస్థితి ఉంది. ఇటు ధాన్యం చూసుకుంటే కూడా ధాన్యం కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా ఇటు అది నిర్మల్ జిల్లాలో చూసుకున్నా కానీ ధాన్యం 1,41,000 క్వింటాల ధాన్యం వస్తుందని అంచనా వేసిన అధికారులు కేవలం 90 లక్షల క్వింటాలు మాత్రమే కొనుగోలు చేసేలా చర్యలు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కేవలం ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా ఇటు నిర్మల్ జిల్లాలో చూసుకున్నా కానీ కేవలం 19% మాత్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా చాలా కూడా అంటే ఈ ధాన్యం కొనుగోలు చేయడంలో కూడా అడ్డగోలు నిబంధనలు పెట్టడం జరుగుతుంది. మొక్కజొన్న చూసుకుంటే కేవలం 10 క్వింటాలు మాత్రమే ఎకరానికి 10 క్వింటాలు మాత్రమే తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఎకరానికి 20 క్వింటాల వరకు దిగుబడి వచ్చిన పరిస్థితి. అలాగే ఇటు జొన్న చూసుకుంటే జొన్న 20 నుంచి 30 క్వింటాల వరకు ఎకరానికి ధాన్యం దిగుబడి వచ్చిన పరిస్థితి చూస్తే కేవలం జొన్న పంటను కూడా కేవలం 10 క్వింటాలు మాత్రం తీసుకోవడం జరుగుతుంది. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొని దళారులకు వ్యాపారులకు అమ్ముకొని నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఒక్కొక్క ఎకరానికి 30 నుంచి 35 క్వింటాల జొన్న పంట వచ్చిందని తాము కేవలం ప్రభుత్వం మాత్రం కొనుగోలు కేంద్రాల్లో కేవలం ఎకరానికి 10 క్వింటాలు మాత్రం తీసుకోవడంతో మిగిలిన మొక్కజొన్నను ఖచ్చితంగా తాము విధిలేని పరిస్థితుల్లో ఒక 1000 అంటే ఒక క్వింటాల్కు 1000 రూపాయల నష్టానికి వ్యాపారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఇటు మొక్కజొన్న చూసుకుంటే కూడా మొక్కజొన్న కూడా ఎకరానికి 20 క్వింటాల్ ధాన్యం వస్తే కేవలం 10 క్వింటాలు మాత్రమే తీసుకుని ఆ నిబంధన విషయంలో ఇప్పటికి కూడా అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని పలుమార్లు జిల్లాలో పర్యటించిన మంత్రులు కానీ ఇటు ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని 20 క్వింటాలు కొన్నేలా చూస్తామని చెప్పినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. అధికారులు మాత్రం యథావిధిగా ఎకరానికి 10 క్వింటాలు మాత్రమే కొనుక్కోవడం జరుగుతుంది. ఇప్పటికీ ఇటు ఆదిలాబాద్ మార్కెట్ లో చూసుకుంటే ఇప్పటికి కూడా మొక్కజొన్నతో పాటు జొన్న పంట పూర్తిగా ఆదిలాబాద్ మార్కెట్ పూర్తిగా పేరుకుపోయిన పరిస్థితి. ఇటు నిర్మల్ జిల్లాలో చూసుకుంటే ఎక్కడికక్కడ ఇటు మొక్కజొన్నతో పాటు జొన్న పంట అలాగే ఇటు ధాన్యం ఎక్కడ చూసినా గానీ వందలాది క్వింటాల టన్నుల ధాన్యం రోడ్డున పడేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా గానీ ధాన్యం కొనుగోలు చేతులు తీసే పరిస్థితి కనిపించింది. తాజాగా నిన్న మార్కెటింగ్ శాఖ పెద్ద ఎత్తున ధాన్యం వచ్చిన నేపథ్యంలో తాత్కాలికంగా జొన్న పంటను కూడా కొనుగోలు నిలిపివేస్తుందని చెప్పడంతో ఒక్కసారిగా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. గతంలో కూడా సోయా పంట విషయంలో కానీ ఇటు పత్తి పంట విషయంలో కానీ కందుల విషయంలో కానీ అర్ధాంతరంగా కొనుగోలు నిలిపివేయడంతో తాము తీవ్రంగా నష్టపోయి దళారులకు వ్యాపారులకు అమ్ముకొని దాదాపు క్వింటాల్కు 1000 నుంచి 1500 వరకు నష్టపోవాల్సి వచ్చిందని ఇప్పటికైనా ప్రభుత్వం మాత్రం ఇంకా వారం రోజులు 15 రోజులు గడువులో పూర్తిగా ఈ నెల ఆఖరి కన్నా ఖచ్చితంగా ఈ మార్కెట్ యార్డు కానీ కొనుగోలు కేంద్రం తరలించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని లేని పక్షంలో తాము ఎంతో నష్టం పోవాల్సి వస్తుందని తాము ఇంకా వ్యవసాయం పనులు కూడా పక్కన పెట్టి తాము రాత్రనగా పగలక మహిళలు సైతం మార్కెట్ యార్డులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇప్పటికైనా ప్రభుత్వం మాత్రం వెంటనే చర్య తీసుకొని మొక్కజొన్న కొనుగోలుతో పాటు జొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని అలాగే నిర్మల్ జిల్లాలో ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, ఇక టాప్ 2 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. బండి భగీరథపై నమోదైనటువంటి పోక్సో కేసు దర్యాప్తు నెమ్మదిగా సాగుతోంది. ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు ఆధారాలను సేకరించేందుకు నిందితుడు బండి భగీరథ్ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హై ప్రొఫైల్ కేసు కావడం, ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడంతో ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖ సీరియస్గా తీసుకుంది. ఈ కేసులో అన్ని కోణాలను లోతుగా విచారించాల్సినటువంటి ఉన్నందున భగీరథ్ను వారం రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని అప్పగించాలని దర్యాప్తు అధికారులు కోరారు. కోర్టు అనుమతి లభిస్తే నిందితుడిని కస్టడీలోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించనున్నారు. అటు బండి భగీరథ్ స్నేహితులను పేట్ బషీర్బాద్
పిఎస్లో కూడా పోలీసులు విచారించారు. ఆ ఘటన జరిగినటువంటి రోజు అసలేం జరిగింది, ఎంతమంది ఉన్నారు, ఎందుకు కలిశారు అనే విషయాలపై ఆరా తీశారు. విచారణలో భాగంగా పోలీసులు వారి స్టేట్మెంట్స్ను రికార్డ్ చేశారు. మరోవైపు బండి భగీరథపై భారతీయ న్యాయ సంహితలోనూ కూడా మరో సెక్షన్ను పోలీసులు ఆధారంగా చేర్చారు. తీవ్రమైనటువంటి నేరాలకు సంబంధించినటువంటి ఈ సెక్షన్ను చేర్చడంతో నిందితుడికి చట్టపరంగా ఇబ్బందులు మరింత పెరగనున్నాయి. ఈ కొత్త సెక్షన్ ప్రకారం తప్పు చేసినట్లు రుజువైతే భగీరథకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇటు బండి భగీరథ్ను కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి అటు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఇప్పటి వరకు పోలీసులు ఎట్లాంటి కస్టడీ పిటిషన్ దాఖలు చేయలేదు. అసలు బండి సంజయ్ విషయంలో బండి సంజయ్ కొడుకు భగీరథ్ విషయంలో ఏం జరుగుతుంది అనేటువంటిది పూర్తిగా సస్పెన్స్ కొనసాగుతా ఉంది. ఎందుకంటే సిట్ అధికారికంగా ఉన్నటువంటి రితిరాజ్ ఎవరితో మాట్లాడడం లేదు. కనీసం అరెస్ట్ చేసినటువంటిది అధికారికంగా ఎవరో తెలియదు. కేవలం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, అరెస్ట్ చేశారు. కానీ ఇప్పటి వరకు అసలు బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కు సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్ వేయాలని కానీ, ఆ తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలని కానీ ఎక్కడ కనిపించకపోవడం కొంత అనుమానాలకు సాధిస్తోంది. ముందు నుంచి ఈ దీంట్లో హై ప్రొఫైల్ కేసు కావడంతో రాష్ట్ర పెద్దలతో పాటు ఇటు కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తులతో బంధాలు అనుబంధాలు కొనసాగుతున్నటువంటి వేళ బండి భగీరథ్ ను కాపాడేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. ఎందుకంటే శనివారం అరెస్ట్ అయినటువంటి భగీరథ్ పైన ఇప్పటి వరకు కనీసం ఆయన కస్టడీ కోరుతూ కోర్టులో ఇప్పటి వరకు పిటిషన్ దాఖలు చేయలేదు. పిటిషన్ దాఖలు చేయకపోగా కనీసం ఆయన సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఈ ఇన్సిడెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని కూడా పిలవలేదు, విచారించలేదు. దీంట్లో ఎట్లాంటి చర్యలు జరగడం లేదు. ఇప్పటి వరకు మేడ్చల్ కోర్టులో తనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడ కూడా ఆయనను విచారించాల్సినటువంటి అవసరం ఉంది. లోతైన విచారణ కోసం మా కస్టడీకి కావాలని ఆయన సంబంధించి ఎక్కడ పిటిషన్ దాఖలు చేయకపోగా ఇక రేపటితో వెకేషన్ కోర్టు కూడా పూర్తవుతుంది. కాబట్టి బెయిల్కు పూర్తిగా పోలీసులు సహకరిస్తున్నారా, పోలీసులకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయా, లేదంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి సహాయం చేయడానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇచ్చినటువంటి ఆదేశాల కోసం అట్లా చేస్తున్నారు అనేటువంటి కూడా ఎక్కడ క్లారిటీ లేదు. అసలు ఏం జరిగింది అనేటువంటిది పక్కన పెడితే అసలు భగీరథ్ కు సంబంధించినటువంటి అంశాన్ని పూర్తిగా సీల్ చేసేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 9 రోజుల తర్వాత పోక్సో కేసు నిందితుడిని అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన లొంగిపోయాడని వాళ్ళ కోసం న్యాయవాది చెప్పడం, మేము అరెస్ట్ చేశామని సైబరాబాద్ పోలీస్ చెప్పడం, ఆ కన్ఫ్యూజన్ లోనే చాలా పబ్లిక్ ను కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగింది. ఆ తర్వాత ఇటు ఆ కస్టడీ పిటిషన్ వేయకపోవడం, కనీసం ఆ ఇన్సిడెంట్ లో ఉన్నటువంటి స్నేహితులను కనీసం పిలిచి విచారించకపోవడం, బాధితురానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ను మాత్రం ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తున్నటువంటి సందర్భంలో దీంట్లో ఎందుకు భగీరథ్ పైన ముందస్తుగా వెళ్ళటం లేదు, కనీసం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనేటువంటి చాలా రకాల అనుమానాలు కల్పిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 4 రోజులైంది. ఈ అంశంలో ఎట్లాంటి డెవలప్మెంట్ లేదు. ఇటు రేపు ఒకవేళ వాళ్ళు వెకేషన్ కోర్టు అయిపోతుంది కాబట్టి నేరుగా బెయిల్ అప్లై చేసేటువంటి అవకాశం కూడా ఉంది. దానికోసమే ఇదంతా చేస్తున్నారు అనుమానాలు కలుగుతున్నాయి. ఇకపోతే 9 రోజులుగా భగీరథ్ దొరకకపోవడం అనేటువంటిది తెలంగాణ పోలీసులకు చెడ్డ పేరును తీసుకొచ్చింది. ఎందుకంటే ఇది ప్రీ ప్లాన్ గా జరిగినటువంటిది కాబట్టి కావాలని అరెస్ట్ చేయలేదు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు అలొగ్గి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఎందుకంటే ఆయన్నే హోంశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి హోంమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారమే బండి భగీరథ్ ను కాపాడుకుంటూ వచ్చారనేటువంటిది చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఇక తీవ్రమైనటువంటి నేరాలకు సంబంధించినటువంటి సెక్షన్ యాడ్ చేస్తారని చెప్పారు. ఆల్టరేషన్ సెక్షన్ ఇంతవరకు దాన్ని యాడ్ చేయకపోవడం, ఇటు కస్టడీకి తీసుకోకపోవడం, ఎవరైతే ఈ బాలిక ఎవరైతే మైనర్ బాలిక ఉన్నారో మైనర్ బాలిక చెప్పినటువంటి 3 ఇన్సిడెంట్లు, ఇటు మొయినాబాద్ ఫామ్ హౌస్ కావచ్చు, నానక్రామ్ కూడా కావచ్చు, కోంపల్లి కావచ్చు, ఎక్కడా కూడా రీకన్స్ట్రక్షన్ చేయకపోవడం, దీంట్లో దీనికి వెళ్తున్నటువంటి సందర్భంలో సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఆయన ఆ భగీరథ్ కంపల్సరీ పిలిపించి ఇచ్చారు సార్. ఇదంతా పలు రకాల అనుమానాలకైతే తావిస్తోంది. మరి పోలీసులు దీనిపైన మాట్లాడేటువంటి ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో చాలా ఈ కేసులో నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. బహుశా రేపు భగీరథ్ కు సంబంధించినటువంటి రెగ్యులర్ బెయిల్ ను కూడా అప్లై చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. కుమార్,
భాస్కర్, ప్రధానంగా ముఖ్యంగా ఫోక్సో కేసుకు సంబంధించి ఎదుర్కొంటున్నటువంటి భగీరథ్ ఇప్పుడు ఆల్రెడీ రిమాండ్లో ఉన్నాడు. రిమాండ్లో ఉన్నప్పటికీ కూడా ఇటు ఏదైతే కస్టడీ పిటిషన్ పోలీసులు దాఖలు చేయలేరు. మరి అసలు కథ ఏంటి, కేసు సంబంధించి పురోగతి ఏంటి, అసలు ఏం జరగబోతుంది అనుకోవాలి? ఎవ్వరికి ఎట్లాంటి సమాచారం లేదు. కేవలం భగీరథ్ను కాపాడేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. ఆయన 3 రోజులు 4 రోజులు వెకేషన్కి వెళ్ళినట్టు జైలుకి పంపించారు, తర్వాత బయటకు వచ్చేసారు. ఆ తర్వాత పెద్ద మామూలు అయినటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీంట్లో కీలకంగా తెలంగాణ పోలీసులు మాత్రం కస్టడీ పిటిషన్ ఇప్పటి వరకు దాఖలు చేయడం మాత్రం చాలా స్పష్టం. ఒకవేళ కస్టడీ పిటిషన్ దాఖలు చేయకపోతే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయరు అనేటువంటిది కూడా అర్థమవుతోంది. నిందితుడు లేకుండా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినా అక్కడ ఏం లాభం లేదు. ఇప్పుడు నిందితుడు కాకుండా నిందితుడు స్నేహితులు ఎవరైతే ఆ రోజు అక్కడ ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి కనీసం ఇప్పటి వరకు వాళ్ళతో కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు, అక్కడ ఏం జరిగింది అనేటువంటి వివరాలు సేకరించలేదు. ఇటు కస్టడీ పిటిషన్ దాఖలు చేయలేదు. అరెస్ట్ చేయడానికి 9 రోజులు సమయం తీసుకోవడం, తనంతో తాను లొంగిపోయారని భగీరథ్ తరఫున న్యాయవాది చెప్పడం, ఇవన్నీ కూడా తెలంగాణ పోలీసులు, ముఖ్యంగా సైబరాబాద్ పోలీసులు భగీరథ్ కు పూర్తిగా సపోర్ట్ చేశారు అనేటువంటిది ఆయన అరెస్టు కాకుండా 9 రోజులు కాపాడింది పోలీసులు అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఉదయం నుంచి కూడా హైదరాబాద్ లో ఉన్నాడు, 9 రోజులుగా హైదరాబాద్ లో ఉన్నాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయకూడదనేటువంటి ఆదేశాల మేరకే ఆయన అరెస్ట్ చేయలేదు. కాబట్టి పూర్తిగా పోలీసులు భగీరథ్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది స్పష్టంగా కనిపిస్తోంది. కస్టడీ పిటిషన్ వేయకపోవడం, ఈ కేసు సంబంధించినటువంటి వివరాలు అధికారికంగా వెల్లడించకపోవడం, దీంట్లో తీవ్రమైనటువంటి రాజకీయ ఒత్తిడి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసును నీటుగార్చేందుకు సర్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు 4వ రోజు వాళ్ళకి ఇంతవరకు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయలేదు. ఒకవేళ కస్టడీ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటే ఆ రోజు శనివారం నాడు ఎప్పుడైతే రిమాండ్ కు తరలించేటప్పుడు జడ్జి నివాసాన్ని తీసుకెళ్లారో అదే రోజు కస్టడీ పిటిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ రోజు వేయలేదు, సండే హాలిడే, నిన్న వేయలేదు, ఈ రోజు 4 రోజుల తర్వాత ఇప్పటి వరకు కనీసం ఎట్లాంటి డెవలప్మెంట్ కనిపించట్లేదు. ఈ కేసులు నీరుగా వచ్చేటువంటి ప్రక్రియలో ప్రథమ నిందితులుగా పోలీసులు ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. భాస్కర్, మరి అంటే కస్టడీ పిటిషన్ వేశారని చెప్పేసి కొన్ని లీకులు వస్తున్నాయి, అది అవాస్తవం అనుకోవాలా? ముఖ్యంగా ఇంకోటి ఏదైతే మీరు చెప్తున్నట్టు రేపటితో కోర్టుకు సంబంధించి వెకేషన్స్ పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే బెయిల్కి సంబంధించి వెళ్ళొచ్చు అనే ఊహాగానాలు కూడా తెరలేపుతున్నటువంటి అంశం కనబడుతుంది. అలాంటి కదలికలు ఏమైనా జరుగుతున్నాయి అనుకోవాలా? ఖచ్చితంగా కస్టడీ పిటిషన్ అయితే ఇప్పటి వరకు మేడ్చల్ కోర్టులో అధికారికంగా ఎక్కడా వేయలేదు. అది చాలా స్పష్టంగా కోర్టు నుంచి మనకు ఉన్నటువంటి సమాచారం. ఇక ఈ విషయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అందుబాటులో లేరు. పృథ్వీరాజు ఈ సమాధానం ఎక్కడా చెప్పడం లేదు. ఆమెనే స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నారు. వాళ్ళ నుంచి ఒక ప్రెస్ నోట్ కానీ, ఒక మెసేజ్ కానీ, పిఆర్ఓ నుంచి ఒక ఫోన్ కాల్ కానీ ఎట్లాంటిది రాలేదు. ఇక కస్టడీ పిటిషన్ వేయనట్టేటువంటి స్పష్టం. రేపటితో వెకేషన్స్ పూర్తవుతున్నాయి కాబట్టి గౌరవ హైకోర్టు దీనిపైన చెప్పింది, మేము వెకేషన్ కోర్టులో నిర్ణయం తీసుకోలేదు, మీరు రెగ్యులర్ కోర్టుకు వెళ్ళమని. వాళ్ళు రెగ్యులర్ కోర్టుకు వెళ్తారు, అక్కడ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత బెయిల్ తీసుకోవడానికి సర్వత్రా ప్రయత్నాలైతే చేస్తున్నారు. కాబట్టి ఇది భగీరథ్ ను కాపాడడం కోసం తెలంగాణ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు చేసినటువంటి భగీరథ ప్రయత్నమే అనుకోవచ్చు. ఆ ప్రయత్నంలో ఒకవేళ బెయిల్ వస్తే వాళ్లకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నుంచి, ముఖ్యమంత్రి నుంచి అభినందనలు, అవార్డులు, రివార్డులు కూడా అందుకుంటారు. ఇది స్పష్టంగా అర్థమవుతోంది. భగీరథ్ ను కాపాడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఇటు పోలీసులు కలిసి ఇది కొత్త డ్రామాకు తెరదీశారు. వరుసగా గతంలో జరిగినటువంటి అనేక ఇన్సిడెంట్లు మనం చూసుకుంటే, వరుసగా జరుగుతున్నటువంటి వాటినన్నింటినీ గమనిస్తా ఉంటే భగీరథ్ పైన కస్టడీ పిటిషన్ దాఖలు చేయకపోవడం, ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేయ కోసం వాళ్ళు ప్రయత్నం చేయకపోవడం, ముందు రోజు రిమాండ్ తరలించి ఆ రోజు కూడా చేయకపోవడం, రీకన్స్ట్రక్షన్స్ ఇంతవరకు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం వాళ్ళ స్నేహితులను కూడా ఎవరిని పిలవకపోవడం, వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయకపోవడం, ఇదంతా చూస్తా ఉంటే కేసులు నీరుగారుస్తున్నారనేటువంటిది చాలా స్పష్టంగా క్లారిటీ అయితే కనిపిస్తా ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. టాప్ 3 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. తెలంగాణలో ఎండ ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే మొదలవుతున్నటువంటి ఎండమంట సాయంత్రం 7 దాటినా తగ్గట్లేదు. పశ్చిమ ప్రాంతం నుంచి వీస్తున్నటువంటి పొడిగొరలతో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. 6 జిల్లాలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 45.6 డిగ్రీల
టెంపరేచర్ రికార్డ్ అయ్యింది. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 45.5, ఆదిలాబాద్ జిల్లా పోచరంలో 45.4, నిర్మల్ జిల్లా నర్సాపూర్లో 45.2, జగిత్యాల జిల్లా ఐలాపూర్లో 45, సిద్దిపేట జిల్లా ములుగులో 45 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 4 రోజుల పాటు హీట్ వేవ్స్ కొనసాగుతాయని ఐఎండీ చెబుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు 2 రోజులకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆ తర్వాత 2 రోజులు ఆయా జిల్లాలతో పాటు మహబూబాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాలకు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ సిటీలో కూడా ఉష్ణోగ్రతలు భారీగానే నమోదయ్యాయి. మొత్తం 30 సర్కిళ్లలో 12 సర్కిళ్లలో 42 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డయ్యాయి. అత్యధికంగా అటవీ ప్రాంతం ఉన్నటువంటి ఆదిలాబాద్లోనే రికార్డు స్థాయిలో 44 డిగ్రీల ఎండలు నమోదవుతున్నాయి. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైట్, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు దాదాపు 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా చాలా చోట్ల నమోదయ్యాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, చాలా చోట్ల 45-46 డిగ్రీలకు ఎండ తీవ్రత చేరుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఐఎండీ ఏం చెబుతుంది? ఏదైతే తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గరిష్ట స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నట్టు కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు ఇప్పటికే 44 నుంచి 46 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా, జగిత్యాల, మంచిర్యాల ఈ ప్రాంతంలో దాదాపు 44.50 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అవి మధ్యాహ్న సమయంలో కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈశాన్య తెలంగాణ వరకు చూసుకుంటే అటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, అటు మహిబాద్ ఈ ప్రాంతాల్లో మాత్రం దాదాపుగా ఇప్పటికే 40 నుంచి 43 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా చూస్తున్నామంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు నల్గొండ, ఖమ్మం ప్రాంతాల్లో కూడా దాదాపుగా హీట్ వేవ్ కొనసాగుతుంది. దాదాపు 42 నుంచి కూడా 44 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు దక్షిణ తెలంగాణ చూసుకుంటే అటు ఏదైతే మహబూబ్ నగర్, అచ్చంపేట, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల ఈ ప్రాంతాల్లో చూస్తుంటే మాత్రం దాదాపుగా 42 నుంచి కూడా 44 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ ఈ ప్రాంతాలు కూడా దాదాపు 44 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు అవుతున్నాయి. ఏదైతే సెల్సియస్ ఉన్న హైదరాబాద్ లో మాత్రం ఇప్పటికే 42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా కొనసాగుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు రాష్ట్రంలో కూడా మరి ఎండ తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దాదాపు బయటికి రావాలంటే కూడా ప్రజలు జనుకుతున్నారు అనేది కూడా ప్రధానంగా అర్థమవుతుంది. అంటే ఉదయం సమయంలో కూడా అంటే 7 నుంచి 9 గంటల ఆధారంగా ఈ టైంలో చూసుకుంటే మాత్రం ఎండ వేడితో ప్రారంభమై విపరీతమైన గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదైతే మధ్యాహ్న సమయంలో కూడా దాదాపుగా గరిష్ట స్థాయిలో అంటే 44 నుంచి 46 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదైతే రానున్న 3 రోజుల పాటు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కూడా అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా, నిర్మల్, మంచిర్యాల్, రామగుండం ఈ ప్రాంతాల్లో కూడా దాదాపుగా రెడ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. ఇక్కడ 46కు దాటే పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు పిల్లలు కానీ వృద్ధులు కానీ అందరూ కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. అటు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వారికి కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎండ తీవ్రత. దాంతో చూసుకుంటే ఏదైతే అటు ప్రధానంగా ఏదైతే భవన కార్మికులు, అటు నిర్మాణ కార్మికులు, అటు వీధి వ్యాపారులు ఎవరైతే రోజువారీ కూలీలుగా పనిచేసే వాళ్ళందరూ కూడా కొంచెం ఎండకు ఉపశమనం తీసుకోవాలి. లేకపోతే హీట్ వేవ్ కొనసాగుతుంది కాబట్టి వడదెబ్బ బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. దీనివల్ల కూడా ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా హీట్ వేవ్ కొనసాగుతుంది. దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. దాదాపుగా ఈ 3 రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇంకో విషయం ప్రధానంగా చూసుకుంటే ద్రోణి ప్రభావంతో
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. అటు ఈశాన్య తెలంగాణ, అటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా అకాల వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నాయి. దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఉరుముల మెరుపులతో, ఈదురు గాలులతో పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా జాగ్రత్త ఉండాలని కూడా వాతావరణ అధికారులు తెలియజేస్తారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు ఎండ తీవ్రత గరిష్ట స్థాయిలో నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అరవింద్, ముఖ్యంగా రెడ్ జోన్లు కూడా ప్రకటించినట్టు తెలిసింది. ముఖ్యంగా ఏ జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నాయి ఇందులో? ఇప్పటివరకు ఇచ్చింది ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం కూడా రెడ్ జోన్ గా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దాదాపు అక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉన్నది, హీట్ వేవ్ కూడా కొనసాగుతుంది. కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం కూడా ఇప్పటికే రెడ్ జోన్ గా అలర్ట్ జారీ చేశారు. అక్కడ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల్, రామగుండం ఈ ప్రాంతాల్లో కూడా 19వ తారీఖు రోజున ఇక్కడ రెడ్ అలర్ట్ చేశారు. నెక్స్ట్ 20వ తారీఖున కూడా ఎక్స్ట్రా 2 జిల్లాలు కూడా యాడ్ చేశారు. ఖమ్మం, నల్గొండ జిల్లాలు కూడా, ఈ 2 జిల్లాలో కూడా ఎక్స్ట్రా యాడ్ చేసి ఈ 2 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. ఈ 3 రోజులు కూడా ఇదే తీవ్రత కొనసాగుతున్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అరవింద్, ముఖ్యంగా రెడ్ అలర్ట్ జోన్ జారీ చేశారంటే చాలా సీరియస్ విషయం కావచ్చు. అంటే ముఖ్యంగా ప్రధానంగా పబ్లిక్ కావచ్చు, లేకుంటే పని అవసరాల కోసం, ఉద్యోగాల కోసం కావచ్చు, బయటకు వచ్చే జనాలకు సంబంధించి ఏం చెప్తుంది, డాక్టర్లు ఏం చెప్తున్నారు, అలాగే ముఖ్యంగా ఐఎండీ ఏం చెప్తుంది, అసలు అధికారులు ఏం చెప్తున్నారు, ప్రభుత్వం ఏం చెప్తుంది అసలు? రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానంగా ఈ ఎండవేడి తీవ్రతకు చలివేంద్రాలు కనిపించాలి. కానీ ఒక్క దగ్గర కూడా ఎండవేడి తీవ్రతకు చలివేంద్రాలు కంటికి కనిపించిన పాపన పోలేదు. అంటే అటు రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం ఉందో కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఇంత విధంగా వాతావరణ శాఖ వాళ్ళు పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంత రాష్ట్రంలో ఇన్ని జిల్లాలకు హీట్ వేవ్ కొనసాగుతుంది, ఈ జిల్లాలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ, అటు తెలంగాణ ప్లానింగ్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు కూడా వాతావరణ శాఖ ప్రిడిక్షన్ చేసి ప్రభుత్వానికి ఇస్తున్నారు. కానీ ప్రభుత్వం తరఫున కూడా ప్రతి జిల్లాలో అందరినీ అప్రమత్తం చేయాలి. అటు రైతులు కూడా ప్రధానంగా అకాల వర్షంతో పంట నష్టపోతున్నారు. దీంతో భాగంగా చూసుకుంటే రైతులు కూడా అటు పంట ఏదైతే రైతుల పంట కొనకుండా అట్లనే వీక్షిస్తున్నారు. ఆ కళ్ళాల దగ్గర కూడా ఆ రైతులు పడిగాపులుగా వస్తున్నారు. ఎండ తీవ్రతకు కూడా వాళ్ళు కూడా పిట్టలాగా రాలిపోతున్నారు అనే వార్త కూడా ప్రధానంగా వస్తుంది. ఏదేమైనప్పుడు కూడా అటు అధికారులు హెచ్చరించినప్పుడు కూడా ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి తగిన జాగ్రత్తలు చూపించాలి. దాదాపుగా పొద్దున కానీ అటు పొద్దున ఉద్యోగం వెళ్లే సమయంలో కూడా కొంచెం ప్రజలు జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే 9 గంటల నుండే హీట్ వేవ్ కొనసాగుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు ప్రతి ఒక్కరు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్ కొనసాగి అకాల వర్షాలు పడితే అట్లనే హీట్ వేవ్ కూడా కొనసాగి గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్. రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సేవ్ కేబీఆర్ పార్కుపై సదస్సు నిర్వహించారు. రేవంత్ ప్రభుత్వం తాము చెప్పేది వినడానికి సిద్ధంగా లేదని పర్యావరణవేత్తలు మండిపడ్డారు. అందుకే కేబీఆర్ పార్కును రక్షించుకోవడానికి ఒక యుద్ధం చేస్తున్నామని చెప్పారు. యుద్ధంలో ప్రజలే గెలుస్తారని పర్యావరణవేత్తలు కుండబద్దలు కొట్టారు. పచ్చని చెట్లను అన్యాయంగా నేలమట్టం చేస్తున్న రేవంత్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రైట్, ఇటు కేబీఆర్ పార్కు చుట్టూ చెట్లను నరికివేస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సేవ్ కేబీఆర్ పార్కు పేరిట కొందరు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రధానంగా పర్యావరణవేత్తలు దీనికి సంబంధించి సీరియస్ అవుతున్నటువంటి అంశం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ప్రధానంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద విధ్వంసానికి తెరలేపింది. ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఎకో పార్క్ సంబంధించినటువంటి చెట్లని కూడా దాదాపు 2000 చెట్లను ఇటీవల కాలంలో తొలగించి ఆ పనులన్నీ కూడా కొనసాగిస్తుంది. దీనిపైన నిన్న సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టానుసారంగా చెట్లను ఎలా కొట్టివేస్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో
గత ప్రభుత్వం కూడా ఇటు ఫ్లైఓవర్లు అండర్ పాస్లు నిర్మించాలని తలపెట్టింది. కానీ ఏ ఒక్క చెట్టును ముట్టుకోకుండా, ఏ ఒక్క ఇంటిని కూడా టచ్ చేయకుండా ఒక ప్రణాళికను రూపకల్పన చేసింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా తొలగించి ఇష్టానుసారంగా చెట్లన్నింటినీ కూడా కొట్టివేసి అక్కడ ఉన్నటువంటి ఆ భూమిని అంతా కూడా చదును చేసి కాంక్రీట్ జంగల్ గా మార్చేటువంటి ప్రయత్నం చేస్తుందంటూ ఒక లాయర్ సంబంధించినటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. అయితే ఇవాళ కూడా కొంతమంది దానిపైన అభ్యంతరం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అభివృద్ధి పేరుతో ప్రభుత్వంలో ఉన్నటువంటి పచ్చదనాన్ని ఏ విధంగా నాశనం చేస్తారు, కేబీఆర్ పార్క్ కు చుట్టూ ఉన్నటువంటి చెట్ల తొలగింపు పైన మీరు ఇప్పటికే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని కూడా చెప్పారు. ఎకో సెన్సిటివ్ జోన్ లో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా నిర్మాణాలను ఏ విధంగా చేపడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్లు ప్రాజెక్టుల కోసం ప్రకృతిని బలి చేస్తున్నారని కూడా పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఓవైపు ఇప్పటికే హీట్ వేవ్ భారీ స్థాయిలో పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ లో దాదాపు 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అందులో ఉన్నటువంటి జీవరాశులు కేబీఆర్ పార్క్ లో చాలా ఉన్నాయి. వాటి మనుగడ కూడా కూలిపోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. గతంలో కంచగచ్చిబౌల్లో కూడా లక్షల చెట్లను నరికి అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులను రోడ్డుపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అప్పుడు కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు 29-30 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు కావచ్చు, కుట్రలు కావచ్చు, పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంకా ఆ చెట్లన్నీ కూడా తొలగించినటువంటి పరిస్థితి కనబడింది. ఆ ప్రాంతం అంతా ఒకసారి మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ చెట్లన్నీ కూడా నరకడంతో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా చాలా బోసిపోయి అక్కడ ఉన్నటువంటి కళా విహీనంగా మారిపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఓవైపు ఏదైతే కేబీఆర్ పార్క్ లో వాకర్స్ వస్తా ఉంటారు, వాళ్ళు కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో ప్రకృతిని ఆస్వాదిస్తూ వాకింగ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చేటువంటి రోగుల సహాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా చెట్ల కిందే సేద తీరుతూ ఉంటారు. పేషెంట్ తో ఒకరు మాత్రమే సహాయకుడు లోపల ఉంటాడు కాబట్టి మిగతా వాళ్ళు వాళ్ళ బంధువులైనా ఎవరైనా వచ్చినప్పటికీ అక్కడే లంచ్ చేసేటువంటి కార్యక్రమం కావచ్చు, లేదంటే రాత్రిపూట డిన్నర్ కూడా అక్కడే చెట్ల కిందనే కూర్చొని షెల్టర్ లో ఉండేటువంటి పరిస్థితి గతంలో చెట్ల కింద ఉన్నటువంటి పరిస్థితి కనబడింది. పూర్తిగా అవన్నీ కూడా తొలగించడంతో ఆ ప్రాంతంలో కనీసం కూర్చొని మంచినీళ్లు కూడా తాగలేనటువంటి దుస్థితి ఏర్పడింది. ఆ ఫ్లైఓవర్లు అంతేకాకుండా అండర్ పాస్ లకు సంబంధించి ఒక కంపెనీకి అప్పచెప్పారు. వీటిని జెట్ స్పీడ్ లో పనులు కొనసాగించాలి, వీలైనంత త్వరగా ఆ పనులను పూర్తి చేయాలని చెప్పడంతో పూర్తి స్థాయిలో రాత్రికి రాత్రే చెట్లన్నీ కూడా తొలగించడంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా చాలా దారుణంగా మారిపోయింది. దీనిపైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణవేత్తలు కూడా సాయంత్రం వేళల్లో అటు క్యాండిల్ ర్యాలీ కావచ్చు, నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడంతో ఇది ఇలా సమస్యపోయేటువంటి అంశం కాదు, ఖచ్చితంగా కోర్టు ద్వారానే తేల్చుకోవాలని కూడా నిన్న సుప్రీంకోర్టుకు వెళ్లడంతో సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మొట్టికాయలు కూడా వేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఆ పనులన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కిరణ్, ముఖ్యంగా కోర్టుకు సంబంధించి విషయం తీసుకున్నట్లయితే ఏ అంశానికి సంబంధించి తీసుకున్నా కూడా కోర్టు చాలా విషయాల్లో కాంగ్రెస్ సర్కార్ పైన సీరియస్ అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ విషయంలో కూడా సీరియస్ అవుతున్నా కూడా పట్టించుకోకుండా తన పని తాను చేసుకోబోతున్నటువంటి పరిస్థితి చూస్తుంది. అంటే కోర్టు ఆదేశాలు కూడా బేఖాతరు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? ఖచ్చితంగా సురేష్, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశం చేపట్టినప్పటికీ అటు హైడ్రా విషయంలో ఇండ్లు కూర్చడం కావచ్చు, లేదా చెరువుల విషయంలో ఇటీవల కాలంలో హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచబచ్చిబౌలి విషయంలో కావచ్చు, లగచర్ల ఇష్యూ కావచ్చు, చాలా వరకు చెట్లనే ధ్వంసం చేసేటువంటి ప్రయత్నించింది. గత ప్రభుత్వం చెట్లను నాటి ప్రకృతిని పెంచినటువంటి పరిస్థితి ఉంది, ఆక్సిజన్ పెంచినటువంటి పరిస్థితి కనబడింది. ఆ హరితహారం పేరుతో లక్షలాది కోట్లాది మొక్కలను ప్రతి ఏటా వర్షాకాలంలో పెద్ద మొత్తంలో మొక్కలను నాటినటువంటి పరిస్థితి కనబడింది. హరిత తెలంగాణగా గత ప్రభుత్వం మారిస్తే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పడావు చేసి ఎక్కడికక్కడ చెట్లన్నీ నరికి కళా విహీనంగా మార్చేసి ఆ కాంక్రీట్ జంగల్ గా ప్రధాన నగరాలను మార్చేటువంటి కుట్ర చేస్తుంది. దీనిపైన సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఇవ్వడంతో ఆ ఆదేశాలను కూడా పక్కదారి పట్టేసి కనీసం పట్టించుకోకుండా వాటన్నిటిని కూడా కొట్టివేసి మళ్ళీ పనులు చేపట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పర్యావరణవేత్తలంతా కూడా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ అంశంలో మరోసారి కోర్టు నుంచి కూడా మరొకసారి ఆదేశాలు తీసుకొని ఈ అంశాన్ని కూడా పూర్తిగా ఆపేసేటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.
ఇవి ఇవాళ టాప్ 4 న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.